నా తీరిక సమయాల్లో నా శిక్షణలో ఉన్న అభ్యాసుల హృదయాలను శుభ్రపరచడంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటాను. దీనివలన వారిలో దైవస్మరణ అన్ని వేళలా ఉండడం జరుగుతుంది. ఈ సేవ నేను భగవత్ సేవకు బదులుగా చేసే పని కాబట్టి ఇది నా ప్రథమ కర్తవ్యం. కానీ ఇది చాలా కష్టమైన పని. దీనికి చాలా సమయం పడుతుంది. బహుశా అభ్యాసి సహనం నశించవచ్చు కూడా. ఈ నిర్మలీకరణ జరుగుతున్నప్పుడు లేదా మనలోని ముద్రలు, బంధనాలు తొలగిపోతున్నప్పుడు సాధారణంగా ధ్యానం చేయాలన్న ఆసక్తి ఉండదు. వాస్తవానికి ఈ పవిత్ర లక్ష్యాన్ని సాధించటానికి చాలా ప్రభావవంతమైన సాధనం ఈ నిర్మలీకరణ ప్రక్రియ. కానీ నేను ఈ విధంగా నా పనిని కొనసాగిస్తూ వాళ్ళు కోరుకునేది, వాళ్ళు బాగా విలువనిచ్చే శాంతి, సంతృప్తులకు కూడా తావునిస్తూ ఉండాలి. ఈ కారణంగా ఈ తరహా ప్రాణాహుతి పొందుతూ ఉన్నప్పటికీ ధ్యానంలో ఆసక్తి కలగనందున దీనివలన ఏమీ ప్రయోజనం లేదని అభ్యాసి సత్సంగకు రావడమే మానుకోవచ్చు. గురువు సమర్థత విషయమై పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత, ఆయన తను ఆశించిన మేరకు ఉన్నాడన్న నిర్ణయానికి వచ్చిన తరువాత సాధకుడు ఆయనను నమ్మి, అనుసరించి సర్వం ఆయనకు విడిచిపెట్టేయాలి. ఇదే సరైన పద్ధతి. ఆధ్యాత్మిక శిక్షణ ఏ విధంగా ఉండాలి, ఏ పంథాలో ఉండాలి అనేది సాధకుడు గురువుకు చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అభ్యాసికి ఏది శ్రేష్టమో కేవలం గురువు ఒక్కడే అర్థం చేసుకోగలడు.